సో కమర్షియల్ సిలిండర్ దాదాపు 3 నెలల్లో 307 రూపాయలు పెరిగింది. డొమెస్టిక్ సిలిండర్ ఏమో 60 రూపాయలు పెరిగింది. ఇది ఒకసారి ఎల్పిజి సిలిండర్ రేటు పెంచిన తర్వాత తగ్గించడం అయితే చూడలేదు నేను లాస్ట్ 10 yearsలో. అంటే ఇంతకాలం స్టెబిలైజ్గా ఉన్నాయి కదా, ఒక్క 2 రోజులకి ఎందుకు పెంచాల్సి వచ్చింది? దాదాపు ఈ 10 yearsలో మిగతా మన్మోహన్ సింగ్ ఆ ప్రభుత్వంతో పోలిస్తే ధరలు అయితే స్టేబుల్గా $60-65 వరకు బ్రెంట్ క్రూడ్ ఉన్న రోజులే ఎక్కువ ఉన్నాయి. సరే, రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో $110-120 పోయింది కానీ, బట్ మళ్ళీ తగ్గినప్పుడేమో దాన్ని కన్జ్యూమర్కు పాస్ చేయట్లే, పెంచేటప్పుడు మాత్రం వెంటనే పెంచేస్తున్నారు. ఇది మోడీ గవర్నమెంట్ మీద ఉన్న ప్రధాన విమర్శ. భరత్ గారు, మీకు అట్లాగే మన ప్యానెల్ మిత్రులకు అందరికి నమస్కారం. ఇప్పుడు ఏదైనా సరే అండి, మార్కెట్ కు అంటే ఒక వ్యాపారము సరిగ్గా జరగాలంటే 2 ఇంపార్టెంట్. ఒకటి లా అండ్ ఆర్డర్, 2 స్టెబిలిటీ. ఏదైనా సరే నాకు ఈ విధంగా ఉన్నది, ఈ విధంగా ఉంటుంది అనే ఒక స్టెబిలిటీ ఉంటే దానికి తగ్గట్టు ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్, ఫ్యూచర్స్, ఈ విధంగా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఈ రోజు సడన్ గా అక్కడ బ్రెంట్ క్రూడ్ లో ఏదో రీజన్స్ వల్ల పెరగగానే మొత్తం మార్కెట్ అంటే ఇది ఇప్పుడు ఆయిల్ ఇంపోర్ట్ అనేది చాలా విషయాలకు ముడిపడి ఉంటుంది. లాజిస్టిక్స్ కానీ, తర్వాత ఇండియాలో ఉండే అనేక వ్యాపారాలకు లింక్ అయి ఉంటుంది. సో అనేక వ్యాపారాలు రోజువారీగా ఇట్లా ఫ్లక్చువేషన్ వెళ్తూ ఉన్నదనుకోండి, అది కరెక్ట్ విషయం కాదు. అందు గురించే దాన్ని స్టేబుల్ గా ఉంచడానికి వాళ్ళ దగ్గర ఒక ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎక్స్ట్రాపోలేషన్ ఉంటుంది. రానున్న 3 ఏళ్లలో ఏ విధంగా ఉండబోతున్నది, 5 ఏళ్లలో ఏ విధంగా ఉండబోతున్నది అనే దాన్ని డిస్కౌంట్ చేసి ఈ రోజు చాలా సైంటిఫిక్ గా మన భారతీయ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని మనకి ఏది బెస్ట్ అటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది గత 12 ఏళ్ళుగా మనం చూస్తున్నాం. దాని యొక్క పర్యవసానాలు, దాని యొక్క ఫలితాలు కూడా మనం అనుభవిస్తున్నాం. హావింగ్ సెడ్ దట్, ఇక్కడ దెర్ ఇస్ అ గ్రేట్ సిల్వర్ లైనింగ్ ఫర్ ఇండియాలో. అంటే భారతదేశానికి ఈ మొత్తం వార్ వల్ల, అంటే వార్ జరగాలని మనం ఎప్పుడు కూడా కోరుకోలేదు, అసలు ఎప్పుడు కోరుకోం కూడా. ఎందుకంటే మనకు న్యాచురల్ గా, సహజ సిద్ధంగా మనం శాంతి కాముకులం. కానీ ఈ వార్ జరగడం వల్ల ఒక సిల్వర్ లైనింగ్ ఉన్నది. అది ఏంటనేది చూస్తే మనకు అర్థమవుతుంది. నెంబర్ 1, భారతీయులకు భారతీయ దేశ అభివృద్ధి, ఇవి 2 ప్రధానంగా మన లక్ష్యాలుగా మనము ఈ అలైన్మెంట్, నాన్ అలైన్మెంట్ ఇట్లాంటి చెత్త థియరీలన్నీ మాట్లాడకుండా భారతదేశము, భారత ప్రభుత్వము ఈ రోజు చాలా కేటగారికల్ గా, చాలా స్పష్టంగా ఇండియన్స్, వివిధ ప్రాంతాలలో, వివిధ దేశాలలో ఉన్న భారతీయులు, అట్లాగే భారతదేశ అభివృద్ధి, ఇవి రెండింటినే హై ప్రయారిటీ ఐటమ్ గా తీసుకొని మన విదేశాంగ నీతి ఈ రోజు ఉన్నది. సో ఖచ్చితంగా మనం అప్రిసియేట్ చేయాల్సిన విషయం. ఈ రోజు చూడండి, మీరు ప్రపంచంలో ఇరాన్ ఫారిన్ మినిస్టరు నిన్న రేసిన డైలాగ్ ఢిల్లీలోనే ఉన్నాడు. ఇజ్రాయెల్ ఫారిన్ మినిస్టర్, అంటే 2 దేశాలు కొట్టుకుంటే పంచాయతీకి ఎక్కడికి వచ్చారు? ఇండియాకి వచ్చారు. ఇండియా మేము మీడియేట్ చేస్తాము అని ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పలే రాహుల్ గాంధీ. ఇప్పుడు ఒకటి అదొకే, బట్ అమెరికా ఎవరు మనకి ఇవ్వడానికి, రష్యన్ ఆయిల్ కొనుక్కోండి, ఒక నెల పాటు మేము పర్మిషన్ ఇస్తున్నాం అని చెప్పడానికి అన్న విమర్శలు కూడా వస్తున్నాయి కదా. మనం పర్మిషన్ అడుగుతే కదా. ఇప్పుడు మీరు స్కాట్ బిసెంట్ మేము పర్మిషన్ ఇస్తున్నాం అని చెప్పి ఆయన చెప్పారు. చెప్పినప్పుడు నువ్వెవరు పర్మిషన్ ఇవ్వడానికి ఎందుకు రావట్లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి? రావాల్సిన నేను ఇప్పుడు పుల్లారావు గారు ఒకటే అన్నారు, నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను భోజనం చేయడానికి. వాళ్ళు ఎవరంటే పర్మిషన్ ఇవ్వడానికి? అదేవరు, నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను భరత్ గారు, ఇవాళ లైట్ భోజనం చేయండి. ఇప్పుడు భరత్ గారు, ఇప్పుడు వారు లైటర్ నోట్ లో ఏదైతే చెప్పారో దాన్ని మనం ప్రాతిపదిక తీసుకోవాలి. అతనే వారు మనకు చెప్పడానికి, ఇప్పుడు స్పెషల్ గా మీరు భరత్ గారు చెప్పడానికంటే, ఇప్పుడు ట్రంప్ స్వయంగా ఆయన ట్రూత్ ప్లాట్ఫామ్ లో అగ్రిమెంట్ కుదిరిన రోజు చెప్పారు, రష్యన్ ఆయిల్ కొనుగోలు ఆపేస్తామని భారతదేశం హామీ ఇచ్చింది. అమెరికా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తాము, చాలా ప్రొడక్ట్స్, ఎంతో $5 బిలియన్ ఎంతో $500 బిలియన్, నాకు గుర్తులేదు, $500 బిలియన్ ఇంపోర్ట్. అంటే ట్రంప్ దేశాధ్యక్షుడు ఆయన ట్రూత్ లో చెప్పింది అది. భారత్ హామీ ఇచ్చింది, రష్యన్ ఆయిల్ పూర్తిగా బంద్ చేస్తామని హామీ ఇచ్చింది కదా. మనం అనలైజ్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వము, మన విదేశాంగ నీతిలో నిజంగా అది యాజ్ ఇట్ ఈజ్ గా మనం ఇప్పుడు వెనిజులా నుంచి, ఏదైతే రష్యా నుంచి ఏ ప్రైస్ లోనైతే మనం క్రూడ్ ఆయిల్ కొంటుండేనో అదే ప్రైస్ లో వెనిజులా నుంచి మనం కొంటున్నాం. ఈ రోజు $1 తక్కువకే కొంటున్నాం.
మీరు కావాలంటే కనుక్కోండి. ఇప్పుడు $1 తక్కువకు మనం వెనిజులా నుంచి కొంటున్నప్పుడు అది అమెరికా కూడా యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మనకు ప్రాబ్లం ఏముందండి? మనకేమైనా ఈగో ఫీలింగ్ ఉందా? అమెరికా ఇంతకాలం రష్యాను వాడుకొని మళ్ళీ డంప్ చేసి మళ్ళీ ఇప్పుడు అవసరం రాగానే రష్యా అంటే అది కరెక్టా? డంప్ చేయలేదు కదా రష్యా. ఆల్ వెదర్ అలాగే కదా, ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ కదా. భారతదేశానికి భరత్ గారు, సార్ పుల్లారావు గారు ఒక్కటే మాట, భారతదేశానికి భారతీయుల పౌరులు భారతదేశ అభివృద్ధి మినహాయించి దేర్ ఆర్ నో ఫ్రెండ్స్, నో ఎనిమీస్. లెట్ us be very very clear. రష్యా ఆల్ వెదర్ ఫ్రెండ్ కాదంటారా పుల్లారావు గారు? No friend we have, no enemy we have. రష్యా మన ఆల్ వెదర్ ఫ్రెండ్ కాదు అంటే పైతే హై బై బై ఇవన్నీ చేసుకుంటున్నాం. ఫిబ్రవరి 20 డిఫెన్స్ మన రక్షణ వ్యవస్థ మొత్తం రష్యా మీదనే ఆధారపడి ఉంది. కాదు ఫిబ్రవరి 20 మీరు 2014 కన్నా ముందు సినారియో మాట్లాడుతున్నారు. మనం 2014 దాటి 12 ఏళ్ళు అయింది. ఈ రోజు నేను అదే సిల్వర్ లైనింగ్ చెప్పబోతున్నా. సిల్వర్ లైనింగ్ ఆఫ్ దిస్ వార్ ఈజ్, ఈ వార్ తర్వాత ఎట్లయితే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అమెరికా యూరోప్ కు ఎక్స్పోర్ట్ చేసి అద్భుతంగా లాభపడ్డదో, అమెరికన్ ఎకానమీ ఎట్లయితే అద్భుతంగా 8%, 7% గ్రో అయిందో, సిమిలర్లీ భారతదేశానికి ఈ వార్ తర్వాత డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, అగ్రి ఎక్స్పోర్ట్స్ కావచ్చు, మన ఆక్వా ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఆ తర్వాత మన వివిధ ఎలక్ట్రానిక్స్ అట్లాగే చిప్స్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, మొబైల్ ఫోన్స్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు. మనం రానున్న రోజులలో మనకు ఆల్రెడీ స్ట్రాటజిక్ అలయన్సెస్ విత్ యుఏఈ కావచ్చు, సౌదీ కావచ్చు, ఇదంతా మనకు వచ్చేసినాయి. సో మీరు చూడండి, మార్క్ మై వర్డ్స్ టుడే, ఆఫ్టర్ దిస్ వార్, వెన్ ఎవర్ దిస్ వార్ ఎండ్, అక్కడి నుంచి మీరు నెక్స్ట్ 5 years లో మన ఎక్స్పోర్ట్స్ ఈ 13-14 అరబ్ కంట్రీస్ కు, అట్లాగే ఇంక్లూడింగ్ ఇరాన్, నేను చెప్పేది ఇరాన్ కూడా మన ఎక్స్పోర్ట్స్ మల్టీఫోల్డ్ కాబోతున్నాయి. ఎందుకంటే ఈ రోజు ఒక గొప్ప విషయం మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో భరత్ గారు, మీ జీ తెలుగు వేదికగా నేను చెప్తున్నాను, ఈ రోజు ఇరాన్ ఫారిన్ మినిస్టరు, ఇజ్రాయెల్ ఫారిన్ మినిస్టరు ఇద్దరు నిన్న ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు 2 దేశాల మధ్య పంచాయతీ ఎవరైతే అంతకన్నా పెద్ద దేశం ఉన్నదో, ఎవరైతే పంచాయతీ తీయగలుగుతారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా. అది అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ కాన్ఫరెన్స్ కి వస్తే అది ఏదైనా కాదు సార్, అది ఏదైనా సరే మన దేశానికి వాళ్ళు వచ్చి మన ఫోరం లో మాట్లాడుతున్నారా లేదా? ఇంతకు ముందు అట్లా జరుగుతుండే కాదు కదా. ఇంతకు ముందు ఏం జరుగుతుండే? స్కాట్ బిసెంట్ ఆ విధంగా ట్వీట్ చేసినప్పుడు మనం ఎందుకు ఖండించలేదు? నీ పర్మిషన్ అవసరమా అని ఎందుకు ఖండించలేదు? ఎందుకు ఖండించాలండి? సిల్లీగా ఉన్నది. మీరు రాంగ్ దాన్ని పట్టుకొని అడుగుతున్నారు. ఇప్పుడు ఎవరు చెప్పాలి, ఎవరు ఖండించాలి నాకు అర్థమైతలేదు. అమెరికా ట్రెజరీ సెక్రటరీ అంటే అమెరికా ఆర్థిక మంత్రి ఆ విధంగా ప్రకటించినప్పుడు, మేము ఒక 1 రోజుల పాటు రష్యన్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు అనుమతిస్తున్నాం అని చెప్పినప్పుడు మీరెవరు అని ఎందుకు మనకు క్వశ్చన్ చేయలేదు? మీరు అనుకుంటున్నారు భారత ఆర్థిక మంత్రి అమెరికా మాట్లాడినప్పుడు భారత ఆర్థిక మంత్రి లేదా భారత కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ క్వశ్చన్ చేయాలి. ఎందుకు చేయాలి? అమెరికా మాట్లాడే ప్రతి అంశానికి మనము రెస్పాండ్ కావాల్సిన పర్లేదు. సెకండ్ పాయింట్ ఈజ్ we don't have to respond publicly. ఎందుకు పబ్లిక్ గా రెస్పాండ్ కావాలి? ఆయన పబ్లిక్ గా పెడుతున్నాడు కదా, అవతల వ్యక్తి పబ్లిక్ గా పెడుతున్నాడు, అవతల దేశం పబ్లిక్ గా. భరత్ గారు, మనము నేను అదే చెప్తున్నాను, మన ప్రయారిటీ ఇప్పుడు అట్లా పెట్టగానే మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అందరూ కూడా భారతదేశ సార్వభౌమాధికారం ఏమైపోయింది, ఒక దేశం ఇంకో దేశం మీద ఇట్లా చెప్పగలదా, శాసించగలదా? ఇదే రాహుల్ గాంధీ యూనివర్సిటీ వేదికగా వెళ్ళి మా భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు, మీరు వచ్చి కాపాడండి అన్నప్పుడు ఏమైంది? ఎవరి రాహుల్ గాంధీ అందుకనే అట్లా ఉన్నాడు. 3 సార్లు ఓడిపోయి ఇంకా 99 మార్కులు వేరే దేశాలకు వెళ్ళి భారతదేశం గురించి అట్లా మాట్లాడుతున్నందుకే ఆయన 3 సార్లు ఫెయిల్ అయిన 543కు 99 మార్కులు వచ్చాయి. ఆయన బాగుంటే భారతీయ జనతా పార్టీ గొప్ప వరం రాహుల్ గాంధీ, ఇంకా అంతకు మించి ఏముంది? కానీ అందు గురించి అట్లాంటి వాళ్ళని మనం కోట్ చేసుకోవాలి. పాపారావు గారు ఒకటి, ఇప్పుడు ఇందాక మిత్రుడు ఆయన వెనిజులా ఆయిల్ $1 తక్కువకే వస్తుంది రష్యా ఆయిల్ కంటే. ఇది బ్లటెంట్ అవుట్ రైట్ అన్ట్రూత్.
లై అని నేను మరీ పెద్ద మాట వాడితే గొడవగా ఉంటదేమో కానీ, ఎందుకంటే వెనిజులాయిల్ మనకి $5 to $8 డిస్కౌంట్ కి వస్తుంది, $8 దాకా, $5 to $8. రష్యన్ ఆయిల్ $9 to $10 ఫర్ బ్యారెల్ డిస్కౌంట్ వస్తుంది. దేర్ ఇస్ మోర్ డిస్కౌంట్ ఆన్ వెనిజులా ఆయిల్ కంటే రష్యన్ ఆయిల్ మీద. Sir, you please read the MOU between Reliance Industries and Venezuelan government. You see that? You see the MOU? మీరు ఊరికే లేని అన్ని ఎక్కడ తెచ్చి ఇక్కడ ఊరికే కబుర్లు చేస్తే మేము ఇప్పుడు ఎత్తుకుంటుండాలా? మీరు చూపించండి, అదేదో ఇక్కడ చూపించి మాట్లాడండి. నేను చూపించి మాట్లాడతాను అన్ని. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. నేను MOU, I'm quoting MOU, Reliance Industries and Venezuelan government. నేను కోట్ చేస్తున్నా కదా. Go and search. నేను మీరు మాట్లాడిన సేపు నేను బ్లేటెంట్ లై అని ఎట్లా అంటున్నారు? అవును, అంట్రూత్ అన్న, అంట్రూతే అది. దట్ ఇస్ నాట్ ఏ ట్రూత్, అది ట్రూత్ కాదు. తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి వెనిజులా నుంచి 35 to 40 days. ఫిబ్రవరిన వీళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ కుదిరినట్టుగా 12th భారత్ గారు మళ్ళీ ఆయన మాట్లాడే లోపు నన్ను మాట్లాడేవాడు. చెప్పండి 35-40 days పట్టుద్ది అక్కడి నుంచి వెనిజులా నుంచి ఆయిల్ రావాలంటే. దట్ ఈస్ కాస్ట్లియర్, ఆ రకంగా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ. ప్లస్ వెనిజులా ఆయిల్ క్వాలిటీ తక్కువ కాబట్టి ప్రాసెసింగ్ చాలా కష్టం. రష్యన్ ఆయిల్ కంటే ప్రాసెసింగ్ కష్టం. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వెనిజులా ఆయిల్ తో. కానీ వెనిజులా ఆయిల్ మనం అమెరికా ట్రంప్ ముందు చెప్పాడు మనం వెనిజులా నుంచి కొనొచ్చని. ట్రంప్ చెప్పిన తర్వాత మనకి ఆ తర్వాత వార్తలు వచ్చినాయి మనం కొనబోతున్నామని. రష్యన్ ఆయిల్ విషయంలో వినండి, రష్యన్ ఆయిల్ 2 నెలల నుంచి మనం వాళ్ళ ప్రతి మాటకి జవాబు చెప్పక్కర్లా, నిజమే. అమెరికా ఏదో మొరుక్కుంటది, వాక్కుంటది, నిజమే. కానీ ప్రతి మాటకి స్పందన అయితే ఇస్తున్నాం, పని చేస్తున్నాం కదా, చెప్పిన చేస్తున్నాం కదా. ఎందుకు చేస్తున్నాం? మాట్లాడద్దు. డోంట్ టాక్ అండ్ డోంట్ డూ ఆల్సో. వాళ్ళు చెప్పినట్టు చేయొద్దు, వాళ్ళు చెప్పిన దానికి నువ్వు మాట్లాడద్దు. కానీ వాళ్ళు చెప్పింది జరుగుతుంది, ఇక్కడ మాట్లాడకుండా చెప్పింది చేస్తున్నాం, అది ఇంకా దారుణం. ఏం మాట్లాడతావు? ఏమి అన్ని అవమానకరంగా మాట్లాడిన జవాబులు కూడా చెప్పడం లేదు కదా. అవమానకరంగా మాట్లాడిన మోడీ గారిని మనం జవాబు చెప్తాం. అమర్ గారు అంటే మనం 5 minutes క్లోజ్ చేయాలి. మాట్లాడుంటే ఏందో నాకు అర్థం కాలేదు. ఆయన ఏమన్నారా? నేను నన్ను సంతోష పెట్టాలి మోడీ అంటున్నాడు. అన్నాడా లేదా? ట్రంప్ అన్నాడా లేడా? నేనేం చెప్పను ఇంకా. భరత్ గారు, సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ట్రంప్ మాట్లాడే ఒక్కొక్క మాటను మనం అడ్రస్ చేయాలా, లేకుండా భారతీయుల సురక్షత, లేకుండా భారతీయుల రక్షణ, భారతదేశ అభివృద్ధి గురించి ఆలోచించాలా? ఇది మనకు హైయెస్ట్ ప్రయారిటీ ఐటమ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ రోజు 48 గంటలలో భారత ప్రధాని మోడీ గారు నెతన్యాహు ఇజ్రాయెల్ తో మాట్లాడారు. హమద్ బిన్ ఇసా బహ్రెయిన్ యొక్క క్రౌన్ ప్రిన్స్ తో మాట్లాడారు. మొహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ అరేబియాతో మాట్లాడారు. షేక్ సబా కువైట్ తో మాట్లాడారు. సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఒమన్ తో మాట్లాడారు. ఇట్లా 13 అరబ్ కంట్రీస్ తో మాట్లాడి మన దేశ ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి అక్కడ ఒక్క భారతీయుని పోయినా కూడా చిన్న దెబ్బ కూడా తగలకుండా చూడండి అని రిక్వెస్ట్ చేసి ఈ రోజు టెహరాన్ నుంచి ప్రత్యేక బస్సులలో కోమ్కు పంపిస్తున్నారు భారతీయులను. దాని గురించి మాట్లాడుకుంటారా? లేకుంటే అమెరికా అదేందా ఆయన పేరేంది, ట్రంప్ గారు ఏదో మాట్లాడారు, లేకుంటే బెన్సెట్ మాట్లాడారు. ఇదే మన హైయెస్ట్ ప్రయారిటీ ఐటమ్. ఏది ప్రయారిటీ భరత్ గారు? భారతీయులు ఇవారు ఒక్క భారతీయుడు చనిపోయినా, ఆ చనిపోయిన భారతీయుడు మన కుటుంబ సభ్యుడైతే మనం బాధపడతామా లేదా? ఈ రోజు బాంబు ఎవడన్నా వేయొచ్చు, ఇరాన్ వేసినా భారతీయులు అక్కడ ఉన్నారు. ఏది కువైట్ లో కావచ్చు, ఖతార్ లో కావచ్చు, యుఏఈలో కావచ్చు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ తో నేను దుబాయ్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు భయాందోళనతో ఉన్నారు. అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్లకుండా అక్కడ వాళ్ళకి శాలరీ కట్ అవుతుంది. వాళ్ళ గురించి మనము బాధపడాలా? లేకుంటే వాళ్ళతో పాటు కేంద్ర ప్రభుత్వం మనమే నడిపిస్తే ఎనర్జీ సెక్యూరిటీ ఆల్సో ఇంపార్టెంట్. వాళ్ళతో పాటు పాపారావు గారు నాదొక కౌంటర్ క్వశ్చన్. పాపారావు గారు నాదొక కౌంటర్ క్వశ్చన్. ఇప్పుడు హిల్లరీ క్లింటన్ 2012 లో మాట్లాడిన దాన్ని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ బయట పెడుతుంది. అప్పుడు ఇరాన్ దగ్గర నుంచి కొనుగోలు చేయొద్దు అని చెప్పి యూపీఏ టైంలో 11th June 2012 రోజు హిల్లరీ క్లింటన్ మాట్లాడిన వీడియోను లేకపోతే ఆ డాక్యుమెంట్ చూపిస్తున్నారు. అవును, చేస్తుండు జరుగు. అంటే ఇప్పుడు వీళ్ళు చేసే తప్పుకు వాళ్ళు కూడా తప్పు చేశారని చెప్తే దానికి అర్థమే ఉంది. నేను చేయట్లేదు. అప్పుడు సాంక్షన్స్ ఉన్నాయి, ఇరాన్ మీద సాంక్షన్స్ ఉన్నాయి. అసలు కాదు ఆయిల్ మినిస్టర్ ఆయన ఎవరు మణిశంకర్ అయ్యని మార్చింది ఎవరండి? యూపీఏ గవర్నమెంట్ అమెరికా దెబ్బకు భయపడి మార్చుకోలేదు కదా. మణిశంకర్ అయ్యని ఎందుకు మార్చారు? ఆయిల్ మినిస్ట్రీ నుంచి అప్పట్లో చెప్తా సార్. చెప్పండి. వాళ్ళు వెళ్ళి పాకిస్తాన్ వెళ్ళి సంతకం పెట్టాడు.
ఇరాన్ పాకిస్తాన్ ఇండియా పైప్ లైన్ కి మన డిబేట్ ఎక్కడ అంటూ ఆర్గ్యుమెంట్ ఏంటంటే టర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా అదే సంతకం పెడితేనే ఈ రెండు పెడతామంటే ఈ మహానుభావుడు చక్కగా ప్లేన్ ఎక్కి వెళ్ళిపోయి అక్కడ పని చేసేది సంతకం పెట్టి వస్తే 3వ రోజుకి తీసేశారు. అదే కారణం. ఓకే సరే I tell you, I saw Manishankar Iyer today. I tell you. నేనేమి యూపీఏకి అనుకూలం కాదు. ఇప్పుడు యూపీఏ నేను మన్మోహన్ సింగ్ గారు చాలా అనుకూలం. మన్మోహన్ సింగ్ గారు చాలా అనుకూలం. 3 days తీసేశాడు. వెళ్ళాడు సోనియా గాంధీకి చెప్పాడు, నేను చెప్పేది పోర్ట్ఫోలియో మార్చేసి పంచాయత్ రాజ్ పంపాడు, అది తీసేశాడు, కేబినెట్ నుంచి డంప్ చేశాడు ఫైనల్. ఆగండి, నేను చెప్పేది ఏంటంటే నేనేమి ఇప్పుడు బీజేపీ ఒక పని చేస్తా ఆ పని నువ్వు చేస్తున్నావు అంటే కాదు యూపీఏ చేసింది ఆ పని అని చెప్పి దానికి చెప్తున్నా నేను. అది కరెక్ట్. కాదు వీళ్ళు తప్పు చేస్తున్నందుకు వీళ్ళని కవర్ చేసుకోవడానికి వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు తప్పు చేయలేదు నేనంటే కదా. వాళ్ళు కూడా న్యూక్లియర్ డీల్ చేసుకుంది ఎవరు? అమెరికాతో న్యూక్లియర్ డీల్ చేసుకుని ఈ రోజు ప్రైవేటు దీనికి న్యూక్లియర్ దీన్ని ఓపెన్ చేసే పరిస్థితి ఇక్కడ దాకా బీజేపీ వచ్చిందంటే వెనకాల తయారు చేసి పెట్టింది. ఆ రోజు గొడవ అయింది కదా 2008 లో యూపీఏ నుంచి లెఫ్ట్ పార్టీలు బయటకు వెళ్ళిపోయినాయి కదా. నువ్వేత యూపీఏ తక్కువ అంటారు. నేను అసలు యూపీఏ గురించి సమర్థించాల్సిన అవసరం లేదు. చర్చ ముగించాల్సిన సమయం ఆసనమైంది. థ్యాంక్ యూ పాపారావు గారు, అమర్ గారు, అదేవిధంగా డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు. సో మొత్తానికి సరే పెట్రోల్ డీజిల్ ధరలు అయితే పెంపు ఉండవని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పింది. బట్ ఎల్పిజి సంబంధించి మాత్రం చాలా బిగ్ షాక్ సామాన్య మానవుడికైతే. బట్ ఈ క్రూడ్ ఆయిల్ ధరలు మళ్ళీ నార్మల్సీ వస్తే, నార్మల్గా $60 వస్తే గనక ఈ యుద్ధం ముగిసిన తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఈ ఎల్పిజి ధరలు ముఖ్యంగా డొమెస్టిక్ ఎల్పిజి ధరల్ని తగ్గిస్తుందా లేదా అన్నదైతే చూడాలి. బట్ ఇప్పటికే $93కు బ్రెంట్ క్రూడ్ ఆల్రెడీ చేరుకుంది. $150 టచ్ అవుతుందని ఖతార్ చెప్తోంది. బట్ ఇంతవరకు ఆల్ టైమ్ హై 2008లో $140 టచ్ అయింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో $110 కూడా టచ్ అయింది. బట్ ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏదైతే ఇరాన్ మేము ఇంకా వీళ్ళ మీద దాడి చేయము, దుబాయ్ మీద అంటే యుఏఈ మీద, బహ్రెయిన్ మీద, ఇరాక్ మీద, కువైట్ మీద చాలామంది మీద దాడి చేశారు, వాళ్ళ మీద దాడి చేయమో అని క్షమాపణలు చెప్పింది. సో దానివల్ల కొంత టెన్షన్ ఈజ్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. హోర్ముజ్ జలసంధిని మూసేస్తే ఇరాన్కు కూడా నష్టమే.